అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు? నా పేరు రాజశేఖర్. ఏం చేస్తుంటారు? నేను ప్రజెంట్ పీజీ అయిపోయింది, వ్యవసాయం చేసుకుంటున్నాను. సో ఎట్లా ఉంది అన్నమాట విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది? సో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? ఎట్లాగో మీరు కూడా నిరుద్యోగి కావచ్చు మేబీ. గత ప్రభుత్వం చాలా నిరుద్యోగులకు మోసం చేయడం జరిగింది. ప్రతి విషయంలో కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పేసి లాస్ట్ టైం చాలా మందికి రుణమాఫీ కాలేదు. ఇలాంటి చాలా పరిస్థితులు ఘోరంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకోటి విద్యా వ్యవస్థ అయితే పూర్తిగా నశించడం జరిగింది. జాబ్ నోటిఫికేషన్స్ చేయడంలో ఎట్లా ఉంది మరి? అటు గవర్నమెంట్ ఏమో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి గత ప్రభుత్వం అంటుంది. సో మరి ఎంతవరకు నిజం అంటారు? అది గవర్నమెంట్ నోటిఫికేషన్ వేసినా అని చెప్తుంది, 2 లక్షలు వేసినా అని చెప్తుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ వేసినా అని చెప్తుంది, ఎగ్జామ్స్ పెడుతుంది, అన్ని పెడుతుంది. మళ్ళీ వాళ్ళకి వేసేస్తారు కోట్ల. వాళ్ళకి వేసేసి అది వాళ్ళ ప్లానింగ్ ప్రకారం చేస్తారు. రిజల్ట్ రాదు. రిజల్ట్ వస్తే అదేదో లీక్లు. ఇప్పుడు గ్రూప్ 1 ఎంతో గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా గ్రూప్ 1 నిర్వహించలేదు. నిర్వహిస్తే ఏదో పెద్ద ప్రాబ్లం, మళ్ళీ పేపర్ లీకేజ్. ఇదంతా ఏంది ప్రభుత్వం? గత ప్రభుత్వం చాలా విద్యార్థులకు ఘోరంగా ఒక శాపం ఉన్నది. ప్రజెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇవన్నీ ఫిల్అప్ చేసి వాళ్ళు నెక్స్ట్ అంటే ఎలా చూపించాలో అది చూపిస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 100 రోజుల పాలన పూర్తి అయిపోయింది. మేబీ 3-4 నెలలు గడుస్తున్నాయి. సో మరి ఎట్లా అనిపిస్తుంది 6 గ్యారెంటీల విషయంలో ప్రజలలో ఎట్లా ఉంది స్పందన? 6 గ్యారెంటీలో 100% సక్సెస్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు చేయడం కూడా జరుగుతుంది. ఏదో ఎమ్మెల్సీ కోడ్ చాలా మంది పవర్ కట్ అవుతుంది, ఇది ప్రాబ్లం వల్ల కొద్దిగా కట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఇది ఎలక్షన్ కోడ్ వల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఎలక్షన్ ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ ప్రతి ఒక్కటి వర్కౌట్ అవుతుంది. దీనికి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వస్తుంది, 100% రిజల్ట్ ఉంటుంది. కానీ మరి ఇప్పుడు తెలంగాణ అంతటా చూసుకున్నారు, దేశం అంతటా పార్లమెంట్ ఎలక్షన్లు సో హడావిడి మొదలైంది. సో మరి తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో చేవెళ్ళ ఒకటి. సో మరి చేవెళ్ళ పార్లమెంట్ నుండి చూసుకుంటే ఇక్కడ ఎట్లా ఉంది మరి? గెలుపోవటం ఎట్లా ఉండబోతుంది? ఎవరికి గెలుపు వరించే ఛాన్స్ ఉంది? చేవెళ్ళ గడ్డ ఖచ్చితంగా గడ్డం రంజిత్ రెడ్డి గారిది. ఎందుకంటే లాస్ట్ టైం అతను తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఎందుకంటే నేను గెలిస్తే ఖచ్చితంగా, పర్సనల్గా అది పాలిటిక్స్ కాదు, పర్సనల్గా ఆయన విద్యార్థులకు ఒక మంచి చేకూర్చాలని చెప్పేసి విద్యార్థులకు ఎడ్యుకేటెడ్ అందరికీ ఆయన పర్సనల్గా తీసుకున్న డిసిషన్ ఏంటంటే నేను ఒకవేళ ఎంపీగా గెలిస్తే జోగులాంబ జోన్లో ఉండే ప్రజెంట్ అంటే లాస్ట్ టైం నేను చార్మినార్ జోన్కి తీసుకొస్తా అని చెప్పేసి 100% చెప్పిండు, అది చేసిండు. చార్మినార్ జోన్లోకి తీసుకోవడం వల్ల రీసెంట్గా మన పరిగి ఎమ్మెల్యే కూడా ఆయనతో పాటు కూడా ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక 45 మెంబర్స్ ఎస్ఐ జాబ్లు రావడం జరిగింది. చాలామంది ఇది వికారాబాద్ డిస్టిక్ వల్ల కానిస్టేబుల్ చాలామంది లాస్ అయిపోయారు. ఎవరు పట్టించుకోవడం లేదు. సో ఆయన వల్ల అయితే కొంచెం అయితే మంచి జరిగింది ఇక్కడ మీకు. 100% గడ్డం రంజిత్ రెడ్డి గెలుస్తున్నారు చేవెళ్ళ. కానీ మరి అటు చూసుకుంటే ఆపోజిషన్లో అటు కొండ విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు, ఇటేమో జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు. సో మరి ఎట్లా ఉండబోతుంది పోటీ మరి? ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద లీడర్లే. సో ఏమైనా ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి? సార్ ఏం లేదండి, కొండా విశ్వేశ్వర రెడ్డి అంటారు కానీ అది మత రాజకీయం. ఎలాంటి ఒక పార్టీ ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళ కేటగిరీ వాళ్ళందరూ ప్రతి వాళ్ళు వేస్తేనే అవుతుంది. అది మత రాజకీయ పార్టీ. బీజేపీ అనేది అసలు ఆప్షన్ లేదు, తెలంగాణలో కూడా ఆప్షన్ లేదు, అది గెలవదు. సో మరి సెంట్రల్లో చూసుకుంటే మరి మళ్ళీ మోడీ రావచ్చు అంటారా? ఎందుకంటే 412 అని చెప్పేసి మోడీ అంటారండి. 437 ఏమంటారు సీట్స్ వస్తే మేము రాజ్యాంగం చేంజ్ చేస్తాము అది అని మాట్లాడతారు. అది ఎక్కడ ఏమీ కాదు, ఏదో మాటల వరకు గాల్లో దీపాలు అన్నట్టు ఉంటుంది. 100% రిజల్ట్ నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుంది. సెంట్రల్లో కూడా కాంగ్రెస్ లీడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే.